This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ దే వాచ్ VTech గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ గైస్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ టైప్స్ జాబ్స్ మనకైతే రిలీజ్ చేశారన్నమాట. తెలుగు వారికి మంచి ఉద్యోగాలు. సో మీరు చేయాల్సిన పని ఏం లేదు, కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్కి ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు ఉన్నారనేసి డిస్ట్రిక్ట్ నేమ్ తప్పకుండా కింద కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే ఇండివిజువల్గా డిస్ట్రిక్ట్ వైజ్ మనకి డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో మన యొక్క సబ్స్క్రైబర్స్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ ఉన్నారో సో ఆ యొక్క డిస్ట్రిక్ట్ ఫస్ట్ నేనైతే చేసి వీడియో అప్లోడ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను గైస్. అందుకే తప్పకుండా డిస్ట్రిక్ట్ నేమ్స్ కింద కామెంట్ అయితే చేయండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి యాజ్ ఎ డేటా ఎంట్రీ జాబ్స్ కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చిందన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ మనం క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. దీనికి ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు, మనకి వైవా వాయిస్ అంటే మనకి ఇంటర్వ్యూ తోటి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, తూర్పు గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే ప్రెసెంట్ అయితే వచ్చిందన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. స్టార్ట్ డేట్ మీరు ఇక్కడ చూడండి 21 ఫిబ్రవరిని మనకైతే స్టార్ట్ అయింది. 5 మార్చ్ 2026 వరకు కూడా మనకైతే ఉంది. సో మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఎండ్ డేట్. సో దట్ మీన్స్ 5 మార్చ్ 2026 కల్లా మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకైతే రీచ్ అయిపోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఫైల్లో వ్యూ అని ఇంకోటేమో నోటిఫికేషన్. మనకి నోటిఫికేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వ్యూ మీద, అంటే మనకి అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఆ యొక్క అప్లికేషన్ అండ్ PDF వచ్చేటోడికి ఇది మాట. డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ నుంచి అయితే వచ్చింది, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రాజమహేంద్రవరం. ఓకే, నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. సో మనకి JJBs ఉంటాయి కదా, మనకి జువెనైల్ జస్టిస్ బోర్డ్. సో రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఆ యొక్క ఆఫీస్ నుంచి మనకైతే వచ్చిందన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంతా కూడా టెంపరీ అపాయింట్మెంట్సే, మనకి కాంట్రాక్చువల్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఉంటాయి కదా, అలాగే మనకి టెంపరీ అపాయింట్మెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కేసు. ఇది ఫుల్ టైం రోల్ కాదు, నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను. ఓకే, సో లాస్ట్లో ఎక్కడో చెప్పి మీ టైం వేస్ట్ చేయకుండా ముందుగానే చెప్తున్నాను. ఇది ఓకే బ్రో, మాకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన క్యాండిడేట్స్ మేము అప్లై చేసుకుందాం అనుకుంటే ఎస్ మీరు అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం అట. ఇక మన క్లియర్గా మనకి మెన్షన్ చేసారు చూడండి ఒకసారి ఇక్కడ. సో మీ యొక్క మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు. ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి ఆ యొక్క అడ్రస్ మీరు చూడండి, డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం, DW CW అండ్ EO ఈజీ డిస్ట్రిక్ట్, మహిళా చూడండి ప్రాంగణం కాంపౌండ్ బొమ్మూరు రాజమండ్రి రూరల్. ఇక్కడ ఈ పిన్ నెంబర్, ఈ యొక్క పర్టికులర్ అడ్రస్ కి మీ యొక్క అప్లికేషన్ అయితే రీచ్ అయితే అయిపోవాలన్నమాట. గమనించండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే టు బి ఎలిజిబుల్ ఫర్ ద అప్లికెంట్ మస్ట్ బి కంప్లీటెడ్. చూడండి మనకి 18 years నుంచి 42 years వరకు కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ అప్పర్ ఏజ్ లిమిట్ 42 years వరకు మనకైతే ఉంటుంది. సో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC ST అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కూడా మెన్షన్ చేస్తారు. అంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ 5 years వరకు కూడా మనకైతే ఇస్తారు. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ చూస్తే సెలక్షన్ షాల్ బి మేడ్ త్రూ ఇంటర్వ్యూ అట, వైవా వాయిస్. నేను చెప్పాను కదా కలెక్టరేట్, రాజమహేంద్రవరం యొక్క కలెక్టరేట్. సో రాజమండ్రి యొక్క కలెక్టరేట్లో వైవా వాయిస్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేసి సో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారన్నమాట. సో కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఓన్లీ బట్ నాట్ ద ఒరిజినల్స్ టు బి ఇంక్లూజ్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. అటెస్టెడ్, జూలీ అటెస్టెడ్, మీరు అయితే అటెస్టేషన్ అయితే చేయించుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ద అప్లికేషన్ షల్ ఇంక్లూజ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్, అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, పాస్ సర్టిఫికేట్స్, ఎవిడెన్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ SC ST క్యాండిడేట్స్ అయితే, BC క్యాండిడేట్స్ అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరైతే అటెస్టేషన్ అయితే చేయించుకోవాలి. ఒకవేళ కనుక మీరు స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి, ఆ స్పోర్ట్స్ మెరిటోరియస్ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. అదే బ్యాక్వర్డ్ క్లాస్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. అవన్నీ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ద అప్లికెంట్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరైతే ఇక్కడ చేయాలి. దాని యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మనకి క్లియర్గా మెన్షన్ చేస్తే జనరల్ ఇన్స్ట్రక్షన్లో చూడండి, ద ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డస్ నాట్ జాయిన్ ద పోస్ట్, ద నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ మే బీ కన్సిడర్ ఫర్ ద ప్రొవిజనల్ సెలెక్షన్ కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, లోకల్ స్టేటస్ అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించిన క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు అప్లై చేయడానికి అయితే అవుతుంది. గమనించండి గైస్. ఓకే, ద అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ త్రూ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్ ద్వారానే మీరైతే సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. సో 5 మార్చ్ 5 PM కల్లా మీ యొక్క పోస్ట్ అయితే వాళ్ళకైతే రీచ్ అయిపోవాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇన్కంప్లీట్ అప్లికేషన్ అయితే
అయితే వీళ్ళైతే రిజెక్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు. కాబట్టి కంప్లీటెడ్గా మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇలా కిందకు వచ్చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. చూడండి, అప్లికేషన్ ఫామ్ ఫర్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. మీ యొక్క ఫోటోగ్రఫీకి అటాచ్ చేసి మీ యొక్క అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఎంటర్ చేసి డిక్లరేషన్ కూడా మీరైతే రాసేసి స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్కి అయితే చేసేసేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇక పోస్ట్ డీటెయిల్స్ అండ్ శాలరీ డీటెయిల్స్ కనుక చూస్తే ఇక్కడ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మనకు ఓపెన్ కేటగిరీలో ఒకటైతే ఉంది. సో అందరూ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి 11,916 రూపీస్ పర్ మంత్ రెమ్యూనరేషన్ మనకైతే ఇస్తారన్నమాట. ఓకే గైస్, గమనించండి, డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ద కంప్యూటర్ ఆర్ వెయిటేజ్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఏం లేదు గైస్, సింపుల్. సో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్గా మనకైతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ మనకైతే సర్టిఫికేట్స్ కూడా ఇస్తుంటాయి అన్నమాట. ఆ డిప్లొమా సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే కంప్యూటర్లోని, సో మీరు దీనికి అయితే ట్రై చేయొచ్చు. మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్గా వేరే ఎక్కడైనా ఆర్గనైజేషన్లో కనుక మీరు వర్క్ చేస్తే ఆ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకుంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారని చెప్తున్నారు. బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మీరు మినిమం ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. గమనించండి, మీరు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క రోల్కి మీరు అప్లై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది టెంపరీ బేస్లోనే వీళ్ళైతే తీసుకున్నారు. గమనించండి గైస్, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కింద కామెంట్ చేశారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అభ్యర్థి మనకి వెళ్తాం. అంతవరకు సెలవు, బాయ్.